నమస్తే, వెల్కమ్ టు స్పీ న్యూస్. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజామున శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజాధికారులు రావణ వాహన సేవ నిర్వహించి ఆలయ ద్వారాలను తెరిచి మంగళ వాయిద్యాల అనంతరం స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తర్వాత శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రాతకాల పూజలు జరిపించి స్వామివారికి తర్వాత అమ్మవారికి మంగళహారతులు ఇచ్చారు. శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను స్వామివారి ఆలయ ముఖమండపంలో ఉత్తరముఖంగా వేంచేపు చేయించి విశేష పూజాధికారులను జరిపింపబడ్డాయి. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు శ్రేయోభిలాషులు పోరుమామిళ్ల ప్రభుత్వ హాస్పిటల్ నందు రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మండల ఉపాధ్యక్షులు చెన్ను రాజశేఖర్, రాళ్లపల్లి నరసింహులు, పోరుమామిళ్ల వైస్ ప్రెసిడెంట్ బీసీ నాయకులు ఎం గుర్రప్ప, పోరుమామిళ్ల గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు హుసేన్ పీరా, నాయబ్ రసూల్ తదితరులు కార్యక్రమంలో హాజరయ్యారు. నెంబర్ 3 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎస్ఐ కృష్ణారెడ్డి మాట్లాడుతూ విజయవాడ సిపి ఆదేశాలతో మైలవరం ఏసీపీ సూచనల మేరకు ప్రతిరోజు పట్టణంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, లైసెన్స్ లేకపోతే హెల్మెట్ ధరించకపోయినా వాహనాలకు ఫైన్ విధించడం జరుగుతుందని తెలియజేశారు. బండి నడిపే ప్రతి ఒక్కరూ లైసెన్సు కాగితాలు దగ్గర పెట్టుకుని బండి నడపాలని అన్నారు. కడప జిల్లా బద్వేలు బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయురాలు చేయి చేసుకున్నారు. దీంతో తల్లిదండ్రులు గురుకుల పాఠశాల వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. బంధువులు చనిపోవడం వల్ల స్కూలుకు 2 రోజులు లేటుగా తమ కూతురు వస్తుందని చెప్పినా ఉపాధ్యాయులు తమ కూతురిపై చేయి చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయురాలపై చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జి ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని అర్చక వేద పండితుల ఆధ్వర్యంలో ఉత్తర ద్వారానికి పూజ మరియు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, నవహారతులు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామి దర్శనార్థం భక్తులు తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం భక్తులు పెద్ద ఎత్తున దర్శించారు. వేకువజాము నుండే భక్తులు బారులు తీరారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజును దర్శించుకుని ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నెంబర్ 7 ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం పొందేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కోటా వీధిలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల కోసం ఉత్తర ద్వారం దర్శనం ఏర్పాటు చేశారు. వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వచ్చి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే మోక్ష ప్రాప్తి కలుగుతుందనే నమ్మకంతో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలతో స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు మాట్లాడారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గాల్లో మండలాలు చోడవరం, బుచ్చయ్యపేట, రావికతం, రోలుగుంట, మాడుగుల నియోజకవర్గం, మాడుగుల, చీడికాడ, దేవరపల్లి, కోటపాడు మండలాల్లో ప్రతి విలేజ్లో రాత్రి పగలు తేడా లేకుండా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం మద్యం బెల్ట్ షాపులను తొలగించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురులో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాల ప్రాంగణాలు సుగంధ ద్రవ్యాలతో, పూలతో ప్రత్యేక అలంకరణలు చేశారు. హరిదాసులు హరినామస్మరణతో ఆలయాలు మారుమోగాయి. ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకొని పరవశించారు. ముక్కోటి ఏకాదశి ఆలయానికి వచ్చి భక్తులకు అసౌకర్యం కలగకుండా వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ పర్వతం శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు దగ్గరుండి సౌకర్యాలు కల్పించారు. ఆలయం వద్ద ఎటువంటి తొక్కిసలాట జరగకుండా ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎస్ఐ శాతకర్ణి, ఎస్ఐ కృష్ణారెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి బందోబస్తును ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా విష్ణు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం కోసం తెల్లవారుజాము నుండి భక్తులు దేవాలయాల్లో బారులు తీరారు. సంతోష్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. గత 8 సంవత్సరాలుగా M11 ఈవెంట్స్ ఆధ్వర్యంలో దాండియా, హోలీ, నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం జరుగుతోందని నిర్వాహకులు గ్యారా సుశాంత్ అన్నారు. మంగళవారం చంపాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యూ ఇయర్ సందర్భంగా M11 ఈవెంట్స్ ఆధ్వర్యంలో నోనో ఫిస్తా, మస్కిటో ర్యాట్ పార్టీ ఈ నెల 31, 2025 కార్యక్రమాన్ని సాగర్ రింగ్ రోడ్డులోని అర్బన్ జంక్షన్లో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజే శిలా హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తమ మద్దతు తక్కువ ధరలో సామాన్య మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటుందని, మరింత సమాచారం కోసము @M11 ఈవెంట్స్ ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వాలని, ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత వాసులు, యువతీ యువకులు కుటుంబ సమేతంగా హాజరై దాండియా వేడుకలు జరుపుకోవచ్చని వారు తెలియజేశారు.